వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించింది. సార్, ఈ సుప్రీంకోర్టు తీర్పును నిర్ణయాన్ని ప్రతిపక్షము అండ్ ప్రభుత్వము రెండు కూడా వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఏదైనా ఒక నిర్ణయం వచ్చినప్పుడు ప్రతిపక్షం అపోజ్ చేస్తే అధికార పక్షం వెల్కమ్ చేయడం, అధికార పక్షం అపోజ్ చేస్తే ప్రతిపక్షం వెల్కమ్ చేయడం, ఇలాంటివి మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఏ రకంగా సుప్రీంకోర్టు అటు ప్రతిపక్షాన్ని ఇటు అధికార పక్షాన్ని సంతృప్తిపరచగలిగింది? సుప్రీంకోర్టు పని ఎవరిని సంతృప్తిపరచడం కాదు. ఈ అధికార పార్టీని ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడమో ప్రతిపక్షాన్ని సంతృప్తిపరచడమో సుప్రీంకోర్టు పని కాదు. సంతృప్తిపరచాలనే దృష్టితో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పవు. సుప్రీంకోర్టు తీర్పుల పట్ల ఎవరికైనా సంతృప్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సంతృప్తి పరచకపోవడం అనేది సుప్రీంకోర్టు పని కాదు. సంతృప్తి పడడము పడకపోవడం మన పని. భగవంతుడు ఎవరి కోసమో ఏది సృష్టించడు, తన లీలలో భాగంగా ఇదంతా సృష్టిస్తాడు. ఆ సృష్టిలో ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి ఒకటి నచ్చదు. ఒకరికి మల్లెపూలు నచ్చుతాయి, ఒకరికి మందార పూలు నచ్చుతాయి, ఒకరికి గులాబీ కలర్ నచ్చుతుంది, ఇంకొకరికి మెజంటా కలర్ నచ్చుతుంది. ఇవన్నీ భగవంతుడి సృష్టిలో. నీకు నచ్చాలని భగవంతుడు సృష్టించలే. భగవంతుడు ఈ విశాల సృష్టిలో అన్నీ సృష్టించాడు. మనకు నచ్చింది మనం నచ్చుతాం, ఇంకోటి నచ్చింది ఇంకో నచ్చుతుంది కదా. సో అలాగే మీకు సుప్రీంకోర్టు తన తీర్పు తాను చెప్తుంది. ఆ తీర్పు నచ్చుతుందా నచ్చదా అనేది చూసే వారిపైన ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ కదా, దీంట్లో వాటర్ బాటిల్ ఖాళీ ఉందా ఖాళీ లేదా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఒకరేమో బాటిల్ ఖాళీ ఉంది సగం అని చెప్పచ్చు, నేనేమో సగం ఫుల్ ఉందని చెప్పచ్చు. దీన్నే పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ అంటారు సైకాలజీలో. అంటే ఈ బాటిల్ అందరికీ ఒకటే, ఎవరైనా బాటిల్ చూసేది ఒకటే కదా. ఖాళీని మాత్రమే చూస్తాడు పెసిమిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవాడు, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు. సగం ఫుల్ ఉన్న దాన్ని చూస్తాడు ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో అందువల్ల మైండ్ సెట్ అనేది ఒక కీలకం. ఇప్పుడు మీకు సైకాలజీలో ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని ఉంటుంది. అంటే ఇది చేయలేదు నేను, ఇది కాదు, ఇది నాతో కాదు, ఇది సాధ్యం కాదనేది ఫిక్స్డ్ మైండ్ సెట్. చాలామందికి ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ ఏంటంటే ఇది ఎందుకు కాదు, వెన్ సమ్వన్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాంట్ ఐ. నా మైండ్ సెట్ ఏంటంటే నాకు ఎవరన్నా ఏదైనా ఇది రాదు అంటే చాలా కోపం వస్తుంది, చేసి చూపెడతాను. నన్ను ఏదైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని ఉరికిచ్చి తరిమి కొడతాను. నాకు అలవాటు అది. నేను ఇదొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫిజిక్స్ నాకు అసలే రాలే, ఫెయిల్ అవుతా అనుకున్నాను, స్టేట్ సెకండ్ వచ్చాను. సో ఎందుకంటే వెన్ సంథింగ్ ఛాలెంజెస్ మీ, నాకు ఎక్కడ లేని ఎమోషన్ వస్తుంది. మీరు డిబేట్లో కూడా చూడండి, 1+1 కన్నా ఎవరైనా చాలా బలంగా నన్ను కౌంటర్ చేశారనుకోండి, అప్పుడు నేను మామూలుగా ఉండదు నా రూపం కూడా. సో అందువల్ల దట్ ఈజ్ అవర్ మైండ్ సెట్. అంటే ఛాలెంజ్ని ఎగ్జైట్ అయ్యే మైండ్ సెట్ ఉంటుంది, ఛాలెంజ్కు భయపడి పారిపోయే మైండ్ సెట్ ఉంటుంది. అలాగే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, పెసిమిస్టిక్ మైండ్ సెట్, ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ అని ఉంటుంది. అందువల్ల మనం ఎలా చూస్తాం, దీన్నే కమ్యూనికేషన్ థియరీలో సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అని అంటారు. అంటే ప్రతి మనిషి తాను వినేది, తాను చూసేది, ప్రతి దాంట్లో కూడా అన్నిటినీ చూడడు. నీకు రోడ్డు మీద కనబడిన వాళ్ళు అందరికీ అన్నీ కనబడవు. సో మీకు చైనాకు వెళ్ళిన వాళ్ళు 2 రకాల మంది వెళ్ళారు. చైనాలోకి వెళ్ళిన వాళ్ళలో క్యాపిటలిస్ట్ పార్టీల లీడర్లు వెళ్ళారు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. చైనాకు వెళ్ళిన వాళ్ళు కమ్యూనిస్ట్ లీడర్లు కూడా ఉన్నారు. మీకు గమనించండి, పచ్చి యాంటీ కమ్యూనిస్టులు చైనాను మెచ్చుకుంటుంటారు. ఇప్పుడు మీకు కేసీఆర్ వెళ్ళి చైనాను మెచ్చుకున్నాడు. కేసీఆర్ కమ్యూనిస్ట్ కాదు. జయప్రకాష్ నారాయణ వెరీ స్ట్రాంగ్ యాంటీ కమ్యూనిస్ట్, సైద్ధాంతికంగా యాంటీ కమ్యూనిస్ట్. ఈ డజంట్ లైక్ లెఫ్ట్ థింకింగ్. జయప్రకాష్ నారాయణ చైనాను ఎప్పుడూ మెచ్చుకుంటుంటాడు. మీకు అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా చైనాను మెచ్చుకుంటారు. తేడా ఏంటి? నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి చైనా ఇద్దరిని ఎట్లా సంతృప్తిపరుస్తుంది? ఇక్కడ నుంచి వెళ్ళే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా చైనాని చూసి ఆశ్చర్యపోతారు. నేను ఎన్నడూ చైనా పోలే, నాకు తెలియదు, కానీ అసలు కథలుగా చెప్తారు చైనాకు వెళ్ళొచ్చిన వాళ్ళు. అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోలిస్తే మనం ఎక్కడ ఉంటాము, ఇంకెన్నో 50 ఏళ్ళకు కూడా మనం అంత స్థాయికి రాము అని అంటుంటారు. మరి అదే సమయంలో కమ్యూనిస్టులు పోయి చైనాను పొగుడుతూ వ్యాసాలు రాస్తారు.
నాకు అర్థం కాదు ఈ చైనా అటు కమ్యూనిస్టులను ఇటు క్యాపిటలిస్టులను ఎలా సంతృప్తి పరుస్తుంది అని. నేను అప్పుడు చదివితే వాళ్ళ థియరీయే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ. అంటే కమ్యూనిస్టులు అందులో సోషలిజాన్ని చూస్తున్నారు, క్యాపిటలిస్ట్ పార్టీస్, రైట్ వింగ్ పార్టీస్, సెంట్రిస్ట్ పార్టీస్ అందులో ఉన్న మార్కెట్ ఎకానమీని చూస్తున్నారు. వాళ్ళు రెండింటినీ చూస్తున్నారు. అంటే ఉదాహరణకు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, ఒక రాజకీయ పార్టీ నాయకుడు వెళ్ళి, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్న రాజకీయ నాయకుడు వెళ్ళి, చైనాలో రోడ్లు చూడాలవయ్యా అద్దాలాగా ఉంటాయి అన్నాడు. కమ్యూనిస్ట్ నాయకుడు వెళ్ళి, చైనాలో రోడ్లు చూడండి అయ్యా ఒక్కరు కూడా చెప్పులు లేకుండా లేరు అన్నాడు. చూడండి ఎంత తేడాను. ఒకరికేమో అద్దాల్లాగా కనబడ్డ రోడ్లు వాళ్ళని ఆనందపరిచాయి, ఇంకొకరికేమో చెప్పులు లేకుండా మానవులు ఉండడాన్ని ఆనందపరిచారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళు చూసే విధానాన్ని బట్టి. ఒకరికి ప్రతి ఒక్కరికి చెప్పులు ఉండడం అభివృద్ధి, మరికొందరికి చెప్పులు లేనోడు ఉంటే నాకేంది, రోడ్డు అందంగా ఉంటే నేను నా కారు దూసుకెళ్తాను, ఇంకోటి మైండ్ సెట్. అంటే అల్టిమేట్లా మన మైండ్ సెట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో డిఫరెంట్ మైండ్ సెట్కి ఉపయోగపడే ఉన్నాయి. అందువల్ల ఎవరికి వాళ్ళే తమను క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే నేను సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్, తన ఒపీనియనే కరెక్ట్ అని ఎదుటోడు చెప్పాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. ఇంకొకటి, ప్రజలకు పాలిటిక్స్ రీత్యా కూడా తనదే ఓడినా గెలవాలని చెప్పుకునే నేచర్ ఉంటుంది. అది రాజకీయ నాయకులకు ఎక్కువ ఉంటుంది, అందరికీ ఎక్కువ ఉంటుంది. మనుషుల్లో రాజకీయ నాయకులు మనుషుల్లోనే మనో మనుషులు కదా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏంటది? మీకు ఇక్కడ ఉదాహరణకు ఛాలెంజ్ ఏంటి, ఈ కేసును ఛాలెంజ్ చేసిన ఆ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కానీ, వివిధ సివిల్ రైట్స్ గ్రూప్స్ కానీ ఈ చట్టం మొత్తాన్ని రాజ్యాంగ విరుద్ధము అని ప్రకటించాలని కోరారు. దట్ ఈస్ ద ప్రే. సుప్రీం న్యాయ భాషలో ప్రే అంటారు. వాట్ ఈస్ ద ప్రే ఇన్ దిస్? డిక్లేర్ ది ఎంటైర్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 యాజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగ విరుద్ధం ప్రకటించమని సుప్రీంకోర్టు దానికి నిరాకరించి ఏం చెప్పిందంటే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సర్కమ్స్టెన్సెస్లోనే లెజిస్లేచర్ చేసే చట్టాలని కోర్టులు కొట్టివేయాలి. ఇది చీఫ్ జస్టిస్ గవాయ్ చెప్పిన ఒక మంచి సూత్రం, ఒక డెమోక్రటిక్ సూత్రం. నిజంగా చీఫ్ జస్టిస్ గవాయ్ని మెచ్చుకోవాలి. ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న ప్రకటనలు కానీ, జడ్మెంట్లు కానీ న్యాయ వ్యవస్థ పైన గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంచుతున్నాయి. సో ఆయన చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఎందుకంటే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఉంటుంది మన రాజ్యాంగంలో. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా భాగమని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కూడా. సో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేయాలి. సో అన్ని పనులు ఒక్కడే చేయకూడదు. చట్టాలు చేయడం చట్టసభల పని, వాటి కొట్టివేయడం కోర్టుల పని కాదు. కోర్టుల పని ఏంటంటే ఆ చట్టాన్ని అనివార్యమైతే తప్ప కొట్టివేయాలి మొత్తం చట్టాన్ని. సో చట్టసభలు చట్టాలు చేస్తూ పోతుంటాయి, కోర్టులు కొట్టివేస్తూ పోతుంటే ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది? సో అందువల్ల ఆ స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మేము మొత్తం చట్టాన్ని కొట్టివేయము. అది సుప్రీంకోర్టు చెప్పిన మొదటి అంశం. ఇది సహజంగానే ప్రభుత్వానికి విజయంలాగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కోరింది ఏంటి? మొత్తం చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని చెప్పమన్నారు కదా, కోర్టు చెప్పలేదు కదా. కానీ అదే సమయంలో ప్రతిపక్షాలు, ఈ చట్టాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలకు కానీ, హక్కుల సంస్థలు కానీ, వాళ్ళందరూ కోరిన అనేక అంశాలపైన కోర్టు స్టే ఇచ్చింది. ఉదాహరణకు ఇందులో ఒక నిబంధన ఉంది, 5 ఏళ్ళు ముస్లింగా ప్రాక్టీస్ చేస్తున్నావు ఇస్లాంను అని నిరూపిస్తేనే వక్ఫ్ ప్రాపర్టీకి నీ ఆస్తిని వక్ఫ్కి ఇవ్వచ్చు. అంటే యూ షుడ్ ప్రూవ్ టు బీ ప్రాక్టీసింగ్ ఇస్లాం. ఇది రాజ్యాంగ విరుద్ధము. ఎందుకంటే ఎలా ప్రూవ్ చేస్తావు? నేను ముస్లింని 5 ఏళ్ళు కానీ, ఇప్పుడు టీటీడీకి డొనేట్ చేయాలంటే, తిరుపతి హుండీలో ఏదైనా వెయ్యాలంటే నువ్వు 5 ఏళ్ళుగా హైందవాన్ని నమ్ముతున్నావు అని నిరూపించని అడుగుతారా? మరి హిందూ దేవాలయాలకు విరాళాలు ఇచ్చే వారికేమో ఈ నిబంధన లేదు. కానీ వక్ఫ్ తన ఆస్తి, తన సొంత ఆస్తి, తను ఏమైనా చేసుకోవచ్చు తన ఆస్తిని, అది ఇవ్వాలంటే మాత్రం నువ్వు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నావు అని నిబంధన ఎట్లా? దీన్ని మొత్తాన్ని కొట్టివేయాలి అని అడిగారు. దీన్ని మొత్తాన్ని కొట్టివేయలేదు. మొత్తాన్ని కొట్టివేయకుండా ఏమన్నదంటే, కొన్నిసార్లు ఇది మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా అప్పులు ఎగ్గొట్టడానికి, లేదు ఇంకా ఏదైనా కారణ రీత్యా ఇస్లాంకు కన్వర్ట్ అయ్యి ఆన్ పేపర్ కన్వర్ట్ అయ్యి తన ఆస్తిని వక్ఫ్కి ఇవ్వచ్చు.
ఇలాంటివి కూడా జరగచ్చు అని. అందువల్ల ఈ దుర్వినియోగానికి అవకాశం ఉంది కనుక ఈ నిబంధనను మేము కొట్టివేయం అని వెంటనే ఇది ప్రభుత్వం ఏమన్నది, మా విజయం అన్నది. ఎందుకంటే నిబంధన కొట్టివేయలే కదా. కానీ అక్కడ మళ్ళీ కానీ అని ఉంది. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు, దయ్యాలు వివరాల్లో ఉంటాయని. సో అక్కడ ఏమన్నది, కానీ మరి 5 ఏళ్ళుగా ముస్లిముగా ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నామని ఏ బేసిస్ మీద నిర్ణయిస్తావు? వాట్ ఇస్ ద మెకానిజం అని అడిగింది. మెకానిజం లేదు. మెకానిజం లేనప్పుడు అది ఆర్బిట్రీనెస్ అవుతుంది. ఆర్బిట్రీనెస్ ఈజ్ అన్లాఫుల్. ఇది సుప్రీంకోర్టు జురిస్ప్రుడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన అంశం. ఎనీథింగ్ దట్ ఈజ్ ఆర్బిట్రరీ ఈజ్ అన్లాఫుల్. సో ఇది ఆర్బిట్రరీనెస్ ఉంది కనుక అన్లాఫుల్ అని చెప్పింది. అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్ళుగా ఒక వ్యక్తి ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నాడని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసేంత వరకు ఈ నిబంధనలు నిలిపివేస్తున్నారని చెప్పింది. వెంటనే ఇది ఏమన్నది, ప్రతిపక్షాలకు రుచించింది. వాళ్ళు కోరింది అదే కదా, ఈ నిబంధన ఆగిపోవాలని. సో అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న వివరాలని ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాన్ని తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అని ఇంతకుముందు చెప్పాను చూడండి అది. సో ఇందులో ప్రతిదానికి అలాగే ఉంది. మీకు ఉదాహరణకు సిఈఓ, స్టేట్ వక్ఫ్ కౌన్సిల్ కానీ ఆల్ ఇండియా వక్ఫ్ కౌన్సిల్ కానీ సిఈఓ ముస్లిమేతరులైనా ఉండేలా ఈ నిబంధన ఉంది. సహజంగానే వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ను హిందూవేత్తర్ను పెడతారా? పెట్టడం సాధ్యం కాదు కదా. మరి కానీ ప్రభుత్వ వాదన ఏంటి, వక్ఫ్ అనేది మతానికి సంబంధించింది కాదు, అది ప్రాపర్టీ, అది ప్రాపర్టీ అని. మరి టీటీడీ కూడా టీటీడీకి బడ్జెట్ ఉంటుంది, ఆస్తులు చూసేదే కదా, దేవుని చూసే దానికి ఆగమ శాస్త్రాలు ఉంటాయి, ఆగమ శాస్త్ర పండితులు ఉంటాయి. టీటీడీ పూజా విధానాన్ని నిర్ణయించదు. టీటీడీ దానికి ఆగమ శాస్త్ర మండలి ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. టీటీడీ నిర్వహించేది ఆస్తుల్ని. కానీ టీటీడీ చైర్మన్ను మనం హిందూవేత్తరుడు అని ఊహించగలమా? దీన్నే సవరణ వ్యతిరేకించే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఎక్కడ ప్రొవిజన్ అయ్యా, అది వాళ్ళ మతానికి సంబంధించిన ఆస్తులు వాళ్ళు చూసుకుంటారు, దాంట్లో మతేతరులు సీఈఓగా ఉండడం ఏంటి అని అడిగారు. కానీ దీన్ని కోర్టు అంగీకరించలే. మతేతరుడు ఉండకూడదు అని తీర్పు చెప్పలే. దానివల్ల ప్రభుత్వం ఏమంటుంది, మాది రైట్ అంటుంది. కానీ అదే సమయంలో ఏమన్నది మళ్ళీ కోర్టు, ప్రిఫరబులీ ముస్లిం అన్నది. సో వీలైనంత మేరకు ముస్లింను పెట్టాలి అన్నది. ఇది ప్రతిపక్షాల వాదన, మాది రైట్ అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే ప్రిఫరబులీ ముస్లిం అన్నది కదా, అసలు ముస్లిము మాత్రమే ఉండాలని తీర్పు చెప్పలేదు కదా అని గవర్నమెంట్ అంటుంది. సో రెండవది. మూడవది, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు ఉండడం. ఇప్పుడు దీని వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మరి ఇప్పుడు టీటీడీలో ముస్లిమేతరులు ఉంటారా? తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డుకు మనం హిందూయేతరులు నియమిస్తామా? ఇప్పుడు టీటీడీలో చర్చ ఏంటి, అన్ని మతస్థులు ఉన్నారనే కదా. మన స్టేట్ వక్ఫ్ కౌన్సిల్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్ ఎట్లుంటారు? ఇది ఎక్కడి కరెక్టు అనేది వక్ఫ్ ఆస్తుల్ని మతపరమైన ఆస్తులుగా గుర్తించేవారు అనే వాదన. ప్రభుత్వం ఏమో ఇది మతపరమైన ఆస్తే కాదు, ఆస్తి మాత్రమే అంటుంది. సో అందువల్ల ఈ నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ కౌన్సిల్ ఉండరాదు అనేది విమర్శకుల వాదన. సుప్రీంకోర్టు దాన్ని సమర్థించి నాన్ ముస్లిమ్స్ ఉండరాదని తీర్పు చెప్పలే. దాంతో ప్రభుత్వం మాదే రైట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఏం చెప్పింది, మెజారిటీ ముస్లిమే ఉండాలని చెప్పింది. అందుకే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 22 మెంబర్స్ ఉంటే 4 కన్నా ఎక్కువ నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు. స్టేట్ వక్ఫ్ కౌన్సిల్లో 11 మెంబర్స్ ఉంటే అందులో 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో స్టేట్ అండ్ ఆల్ వక్ఫ్ కౌన్సిల్స్, వక్ఫ్ బోర్డ్స్ షుడ్ హ్యావ్ ముస్లిం మెజారిటీ అని చెప్పింది. సో మేము చెప్పింది రైట్ అన్నారు కదా అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, సభ వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఒక వక్ఫ్ ఆస్తి వివాదంగా ఉన్నప్పుడు దాన్ని జిల్లా కలెక్టర్లు డీరెకగ్నైజ్ చేయొచ్చని ఉంది. దీన్ని క్లియర్గా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది సవాలే లేదు, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధము, ఒక హక్కుల్ని నిర్ణయించే అధికారం ఎగ్జిక్యూటివ్కి ఉండదు అని. ఇది క్లియర్గా విమర్శకుల విజయం ఇది. ఎందుకంటే విమర్శకులు కోరిందే అది. గవర్నమెంటే ఎక్కువ సందర్భాల్లో వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకొని ఉన్నది. మరి జిల్లా కలెక్టర్ మీరు అధికారం ఇవ్వడం అంటే అక్యూజ్ విత్ ద జడ్జ్. సో మీరు నిందితుడే న్యాయమూర్తి అవుతున్నాడు, ఇది ఎక్కడి ప్రిన్సిపల్ అని చెప్పింది. దానికి పూర్తిగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. సుప్రీంకోర్టు తీర్పును లోతుగా చదివితే, నేను మొత్తం జడ్జిమెంట్ నేను చదివాను కనుక చెప్తున్నాను,
ఆ తీర్పులో ఎవరికి కావలసిన అంశం వాళ్ళు తీసుకొని సో మాదే విజయం అని చెప్తున్నారు.